మీరు నీటిలో ఉన్నారా, ఓడలో ఉన్నారా? మీరు నీళ్ళల్లో జీవిస్తున్నారా, ఓడలో జీవిస్తున్నారా? ఒకవేళ మీరు స్థితిగతులు నీళ్ళల్లో ఉండినట్లయితే మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు? నీటిలో జీవిస్తున్నట్లయితే ఏ స్థితిలో ఉన్నారు? ఓడలో ఉంటే ఏ స్థితిలో ఉంటారు? అందుకనే దేవునికి కోపం వచ్చిందట. నోవాహుకు చెప్పిందట, అయ్యా నాకు కోపం వచ్చింది, నా ఉగ్రత నుండి వీళ్ళు తప్పించుకోలేరు, నా ఉగ్రత వీళ్ళు చూస్తారు, ఆ పరిస్థితులను చూడబోతున్నారు. పాస్టర్ గారు మొదలుపెట్టి ఉగ్రతనే అంటున్నది అనుకుంటారా? ఇది నేను కాదు అనేది దేవుడు అంటుండు. దేవుడు ఈ మాట చెప్తుండు, మీరు ఉగ్రత నుండి, నా ఉగ్రత నుండి మీరు ఇక కాపాడుకోలేరు, మీరు తప్పించుకోలేరు. మీ స్థితిగతులు అలానే ఉన్నాయేమో, మీ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. అయితే ఆయన ఒక ఓడను కడుతూ ఉంటే ఆ ఓడను చూసి భయంకరంగా వాళ్ళు మెచ్చుకోలేకపోగా వాళ్ళు చూడుతూ ఉన్నారు. కట్టు బ్రదర్, ఓడగట్టు, నువ్వు ఓడగట్టుకో, నీ కాడ డబ్బులు ఎక్కువ ఉన్నాయేమో, నీ కాడ ధనం ఎక్కువ ఉందేమో, కట్టుకో అనేటువంటి ఆలోచనతో ఆ ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు ఉంటున్నటువంటి సమయంలో ఆయన ఓడ కడుతూ ఉన్నాడు. అక్కడ వాటర్ వస్తుందో రాదో తెలియదు, ఆ వాటర్ వస్తుందో లేదో తెలియదు. ఆ ప్రజలు అన్వేషణలో ఉన్నారు, కానీ వాళ్ళు ఎలాంటి సమయము ఆయనకు ఇవ్వలేదు, ఆయనను మెచ్చుకోవడం లేదు. ఇది ఎందుకు కడుతుందో అర్థం చేసుకుంటలేరు. వాళ్ళ పరిస్థితి అంత దిగజారిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతూనే ఉన్నారు. ఆ సమయంలోనే ఇంకా వాళ్ళు అంటూ ఉన్నారంట, అయ్యో ఈయనకేం పని పాట లేదా, ఈయన ఎందుకు కడుతుండు, ఈయనకేం పని లేకనా, ఈయనకేమో బ్రతకలేకనా, ఈయన పరిస్థితి బాగలేదా, ఈయనకి ఏమైంది, ఈ అడవిలో ఓడ ఎందుకు కడుతుండు, ఈ అడవిలో ఈ ఓడ అవసరమా అని ఆయనను విస్తుపోయేటట్టుగా, ఆయనను ఇబ్బంది పెట్టేటట్టుగా ఎన్నో రకాలైనటువంటి సూటిపోటి మాటలతో వాళ్ళు వేధించడం మొదలు పెట్టారట. హల్లెలూయా. ఆ సమయంలో ఆయన నోవాహు ఆ ఓడ కడుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి కనీసం మెప్పుకోలు కూడా ఆయనను చూపించలేదు, ఆయన పైన జాలి చూపించలేదు, అదనంగా చూపించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చూస్తున్నారట. కొన్ని రోజులు కాగానే, కొన్ని రోజులు గడవగానే కొన్ని చినుకులు పడుతున్నాయట. బ్రదర్ మా ఎంజాయ్ చూడు, బ్రదర్ మేము ఎంత సంతోషంగా ఉన్నామో, ఈ చినుకులలో మేము ఎంజాయ్ చేస్తున్నాం, ఈ వానలో మేము ఎంజాయ్ చేస్తున్నాం, మేము చూడు ఏ విధంగా ఉన్నాయి, ఈ చిటపట చినుకులల్లో మా శరీరాలను అప్పగిస్తున్నాం, ఈ చిటపట చినుకులల్లో మాకెంతో ఆనందం ఉంది. నీ బిడ్డలకేమో ఓడలు కట్టుకున్నావు, నీ బిడ్డలకేమో ఇలాంటివి నేర్పినావు, నీ బిడ్డలకేమో మా చర్చిలకు వెళ్ళమన్నావు, నీ బిడ్డలకేమో బైబిల్ చదవమన్నావు, నీ బిడ్డలకేమో చదువు నేర్పించినావు, నీ బిడ్డలకేమో సభలకు వెళ్ళమన్నావు. కానీ మేము చూడు ఎంత ఎంజాయ్గా బతుకుతున్నాం అని ఆయన పైన కొంతమంది ఆ చిటపట చినుకులు పడుతున్నప్పుడు, ఆ వాన కురుస్తున్నప్పుడు, ఆ వర్షం సన్నగా దారగా పడుతున్నప్పుడు, ఆ వర్షం ఇంకా మొదలు అవుతున్నప్పుడు వీళ్ళు అనుకున్నారు చాలా ఆనందంగా ఉంది, మాకు చాలా ఎంజాయ్ గా ఉంది, మా బ్రతుకంతా ఎంజాయ్ గా ఉంది. మా పిల్లలు చూడండి, మేము చూడు నోవా నువ్వు కట్టుకున్నది ఎందుకయ్యా, నువ్వు తెలివి లేని వాడివి, నువ్వు గంధర్వవు, ఎందుకు కట్టుకున్నావో నీకే తెలియదని ఆయన వైపు చూస్తూ ఆయన్ని ఎక్కిరిస్తూ అవన్నీ చూస్తున్నారు. వాళ్ళు ఎక్కువైపోగా ఆయన వర్షం ఎక్కువైపోతుంటే నోవా ఎక్కడ, నోవా డోర్ ఓపెన్ చేయి, నోవా మా అమ్మ పోతుంది, నోవా మా తమ్ముడు పోతుండు, నోవా నా పిల్లలు పోతున్నారు, నోవా ఇక నాకేమి లేదు, నా బ్రతికి అయిపోయింది. ఒక్కసారి ఆ ఓపెన్ చేయి, ఒక్కసారి డోర్ ఓపెన్ చేస్తే నీ ఓడలకు మేము వస్తాము, నీ నావలోకి మేము వస్తాము, మీ నావలోకి మేము వచ్చి మా ప్రాణాలను కాపాడుకుంటాము, మా స్థితిని మార్చుకుంటాము, మా బతుకు మార్చుకుంటాము. ఇప్పుడన్నా కనికరం చూపు మా పైన, కనీసము ఒక్కసారైనా కనికరించి ఒక్కసారి ఆ డోర్ ఓపెన్ చేస్తే మా కుటుంబాలన్నీ నీ లోపలికి వస్తాయి. హల్లెలూయా. అప్పుడు దేవునికి కోపం వచ్చింది అన్న మాట వినలే. అంతసేపు ఆ ఓడను కడుతున్నప్పుడు ఎవరైనా సంతోషపడ్డారా? మా కోసం ఓడ కట్టిండే, ఆ ఓడలో మేము జీవిస్తాము, రేపు వర్షం పడితే మేము బ్రతుకుతాము అని అనుకున్నారా ఎవరన్నా అంటే ఎవరు అనుకోవట్లేదు. కానీ నోవాహు ఒక్కడే ఇదంతా చూసిన తర్వాత నోవాహుకు కనబడ్డదంట. నోవాహుకు ఒక్కటే అర్థమైపోయింది. ఆయన చెప్పినట్టు దేవుడు నాకు కోపం వచ్చింది, నువ్వు వెళ్ళి ప్రకటించు, నా కోపం వచ్చింది జనుల మీద, నువ్వు వెళ్ళి ప్రకటించు, ఈ పాపం చేస్తూ ఉన్నారు, పాపములో జీవిస్తూ ఉన్నారు, పాపంతోనే చచ్చిపోతూ ఉన్నారు, వాళ్ళకెందుకు ఈ బ్రతుకు, నా కోపం వచ్చింది, నోవా నువ్వు వెళ్ళు అని అంటే ఆయన నోవా వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళిండట, గడప గడపకి వెళ్ళిండట. అమ్మ దేవుని కోపం వచ్చింది, మీరు పాపం ఎక్కువ చేస్తున్నారట, కాబట్టి మీరు ఇప్పటికైనా పశ్చాత్తాపడి మీ మనసును మార్చుకొని మీ బతుకును మార్చుకోండి అని నాతో చెప్తున్నాడు అంటే
ఎవ్వరూ వినలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంటికి దైవజనుడు వస్తున్నాడేమో, మీ ఇంటికి పాస్టర్ వస్తుండేమో, అప్పుడు వాళ్ళు అంటారు, అబ్బే వచ్చిండా పాస్టర్ ఇక మా ఇంటికి అయిపోయాడు. వచ్చి ప్రార్థన చేసిపోతాడట, వచ్చి ప్రార్థన చేసిపోతాడు. ఎందుకు ఈయనకు పని పాట లేదా? ఎందుకు ఈయనకు ఇంత అవసరమా? ఎందుకు ఈయన ఇంత ఖర్చు పెట్టి ఓడను కట్టిండు? ఎందుకు ఈయన ఇది చేస్తుండు? ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాడు? ఆయనకు ఏమీ లేక, ఆయనకు డబ్బు ఎక్కువై కట్టిండేమో, ఆయనకు ధనం ఎక్కువై కట్టిండేమో, మాకేమి పనిలే అనుకున్నారేమో. కానీ దైవజనుల పరిస్థితి అది కాదు. ఆయన ఆలోచించిందట, నశించిపోతారేమో, దేవుని ఉగ్రత నుండి కాపాడుకోలేకపోతారేమని నోవాబు ఆయన ఓడ కట్టి ఆ ఓడలో కొంతమందినైనా నేను రక్షిస్తాను ఏమని ఆయన ప్రయాస పడుతూ ఉండు. ఆయన ఊర్లు తిరుగుతూ ఉన్నాడు, గ్రామాలు తిరిగిండు, ప్రతి పల్లెకి వెళ్ళిండు, ప్రతి గడపకి వెళ్ళిండు, ప్రతి ఇంటికి వెళ్ళిండు. అక్క నువ్వు నమ్ముకో, అక్క నువ్వు ఈ ఓడలకు రా, అక్క నువ్వు యేసయ్యను నమ్ముకుంటే నువ్వు నరకానికి వెళ్ళవు, ఇక పరలోకం వెళ్తావు, రేపు పరిస్థితి ఏమైతుందో అని అంటే వాళ్ళు ఒక్క మాట కూడా వినలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన అంటుండు, ఇంకా పరిస్థితి అంతా కూడా ఆయనను మెచ్చుకోకపోగా, ఆ ఓడ కరెక్ట్గా వాడిని మెచ్చుకోకపోగా ఆయన మీద ఇంకా కూడా వ్యంగ్యాస్త్రాలను ఉపయోగించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దైవజనమా, మీకోసం ప్రతి ఊరిలో ఒక ఓడ ఉంది. మీకు రక్షణ అనేటువంటి ఒక ఓడనిచ్చారు. ప్రతి ఊరిలో ఒక పాస్టర్ను వాడుకుంటుండు, ఒక యాజకుడిని పెట్టిండు, ఒక దైవజనుడిని పెట్టిండు. అయ్యా మీరు యేసయ్యను నమ్ముకుంటే ఈ ఓడలో మీరు ఉంటారు, నిత్య జీవములకు వెళ్తారు, మీరు రక్షింపబడతారు, ఆయన ఉగ్రత నుంచి మీరు రక్షింపబడతారు అని నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకున్నా ఎవ్వరు కూడా వింటడం లేదు. వినకపోగా మంచిది బ్రదర్ వచ్చినవా, పాస్టర్ గారు వచ్చిందమ్మా, పాస్టర్ గారు 4 మాటలు చెప్పిండు. అయ్యో మేము పాపములో ఉన్నామా, అయ్యో మా ఇంటికి వచ్చిందా, ఇంకా వాళ్ళకు అవిశ్వాసములనే ఉన్నాడు, మేము ఇంకా పాపతులమా, మేము ఏ పాపం చేసినామని మేము ఎందుకు పాపలమైతామయ్యా, మేమెందుకు ఇలా అయిపోతామయ్యా, మీరు అనగానే అవుతారా అనుకునేటువంటి కుటుంబాలు ఉన్నాయి. కానీ దేవుడు అంటాడు, నా ఉగ్రత నుంచి మీరు తప్పించుకోలేరు, మీకోసం నేను ఓడ సిద్ధం చేసిన, అది మాత్రం ఆ ఓడలో మీరు ప్రవేశించాలంటే, ఆ ఓడలో మీరు జీవించాలంటే, ఆ ఓడలకు మీరు రావాలంటే ముందు మీ పాపాన్ని మీరు విడిచిపెట్టండి. హల్లెలూయా. ఈ పాపాన్ని మీరు విడిచిపెట్టండి. మీరు పాపము విడిచిపెడితే తప్ప నా ఓడలకు రాలేదు, మీరు పాపాన్ని వదిలిపెడితే తప్ప ఈ ఓడలో జీవించలేరు. కాబట్టి మీరు ముందుగా మీ పాపాన్ని దూరం చేసుకోండి. హల్లెలూయా.